ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూముల్ని లాక్కోవాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నాడు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో మాట్లాడిన చంద్రబాబు వైఎస్ జగన్ పాలనా తీరును తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతా ఉంటే జగన్ ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమీ చేయడంట, ఏమీ చెప్పడంట. మీరంతా ఓట్లేయాలంట. నేనట్ట కాదు, మీ ఆశలు మీ కోరికలు తీర్చే బాధ్యత నాది. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైసీపీ ప్రభుత్వం